హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ అనంతమైన యుగాల నుండి మీకోసం జాగ్రత్తగా దాచిన శక్తితో మీకు స్వాగతం. కొన్నిసార్లు విశ్వం ఒక అసాధారణ భాషతో మాట్లాడుతుంది. దానిని మాటల్లో వ్యక్తపరచలేం, కేవలం అనుభూతి చెందగలం. ఈరోజు ఈ సందేశం కూడా అలాంటిదే. ఎన్నిసార్లు మీకు అనిపించింది నా కోసం ఏదో ప్రత్యేకమైనది ఉంది అని, అది ఇతరుల నుండి భిన్నమైనదని? బహుశా మీ సమాధానం అవును అని కావచ్చు. ఎందుకంటే మీరు ఆ ఆత్మ విశ్వం మళ్లీ మళ్లీ సంకేతాలను పంపుతూ ఉంది. మీ జీవితం కేవలం జన్మించడంతో ప్రారంభం కాలేదు. మీ కథ ఆ క్షణంతో మొదలైంది. ఒక ఉన్నత శక్తి నిర్ణయించినప్పుడు వీరిని భూమిపైకి ఒక ప్రత్యేక ఉద్దేశంతో పంపాలని. ఆ ఉద్దేశం ఇప్పటి వరకు రహస్యంగా ఉంది, కాని ఇప్పుడు అది క్రమంగా వెల్లడవుతోంది. మీ హృదయం ఒక దేవాలయం. అక్కడ దైవం ప్రతిరోజూ సందర్శిస్తుంది. మీరు జీవితంలో చాలా అనుభవించారు, చాలా సహించారు, కాని ఇప్పుడు ఆ భావాలు మేల్కొంటున్నాయి. అవి గతంలో ఏ బాధ కంటే శక్తివంతమైనవి. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. మీరు ప్రయాణాలు, వేచి ఉండటం, ఎదురుచూపులు ఇవన్నీ పూర్తి కాబోతున్నాయి. విశ్వం చాలా కాలంగా మీకోసం ఒక శక్తిని సంరక్షించి ఉంచింది. అది ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాటలు మీలోని ఒక రహస్య ద్వారాన్ని తెరుస్తున్నాయి. ఇక్కడ ప్రేమ, కృతజ్ఞత మరియు విశ్వాసం నివసిస్తాయి. ఎప్పుడైనా మీరు ఒక అజ్ఞాత విషయంపై కన్నీళ్లు పెట్టుకున్నారా? లేదా ఒక మాట మీ హృదయంలోకి లోటుగా దిగిందా? అవన్నీ సంకేతాలు. మీరు విశ్వం యొక్క ఆ హృదయ స్పందనతో అనుసంధానమై ఉన్నారని, అది ప్రతి ఒక్కరికీ వినిపించిందని తెలియజేసే సంకేతాలు. అందుకే ఈ సందేశం ఎన్నో యుగాల నుండి మీకోసం వేచి ఉంది. మీ శక్తి సాధారణమైనది కాదు. మీ ఉనికి ఒక సంయోగం కాదు. మీ చుట్టూ జరిగే ప్రతి సంఘటన ఈ గొప్ప రహస్యంలో ఒక భాగం. ఇప్పుడు క్రమంగా మీ ముందు వెల్లడవుతోంది. ఈరోజు మీ చెవులకు చేరిన ఈ మాటలు గతంలో కూడా చెప్పబడ్డాయి. మీ జననానికి ముందు మరొక జీవితంలో, మరొక లోతులో మీలోని సున్నితత్వం, కరుణ, ఇతరుల నిశ్శబ్దాన్ని కూడా వినగలిగే సామర్థ్యం, ఇవన్నీ విశ్వం యొక్క అత్యంత అందమైన బహుమతులు. మీ ప్రతి కళ, ప్రతి కోరిక, ప్రతి ప్రార్థన ఇవి కాగితంపై కాదు, విశ్వం యొక్క అత్యంత పవిత్రమైన స్థలంలో నమోదు చేయబడ్డాయి. ఇప్పుడు మీ ప్రార్థనలో ఒకటి పూర్తి కాబోతోంది. కాబట్టి మీలో విశ్వాసాన్ని రేకెత్తించండి. మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు, ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది. మీ ప్రతి ఆలోచనల్లో, ప్రతి కన్నీటిలో, ప్రతి చిరునవ్వులో ఈ సందేశం దానికి నిదర్శనం. మీ విశ్వాసం ఏ పుస్తకం నుండి రాలేదు, ఎవరూ నేర్పలేదు. అది మీ జననానికి ముందే మీతో అనుసంధానమై ఉంది. ఆ విశ్వాసమే మీరు అన్నీ కోల్పోయినప్పుడు కూడా మీతో ఉంది. ఇక ఏమీ మిగలలేదు అనిపించినప్పుడు కూడా మీరు లేచి నిలబడ్డారు. ఎందుకంటే మీలో ఒక గొంతు చెప్పింది, ఇప్పుడు ఆగకూడదు, ఇంకా చాలా ఉంది అని. మీరు ఆ అదృశ్యమైన సహాయాన్ని అనుభవించారు కదా. ప్రతి కష్టమైన మలుపుల్లో మిమ్మల్ని కాపాడిన ఆ నిశ్శబ్ద ఉన్నతిని గుర్తించారు కదా. అది మరెవ్వరూ కాదు, అది విశ్వం. ప్రతి క్షణం మీతో మాట్లాడుతూ, ప్రతి పరిస్థితుల్లో సందేశాన్ని దాచి, ప్రతి బాధలో నూతన తలుపును తెరుస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వం మిమ్మల్ని మీతోనే కలిసే అవకాశాన్ని ఇచ్చింది. మీరు ప్రపంచం నుండి దానిని యాడ్చి ఉండవచ్చు, అని విశ్వం రక్షించింది. ఆ కన్నీళ్లను సాక్షిగా ఉపయోగించి వచ్చే దయకు పునాది వేసింది. ఎందుకంటే ఏ కన్నీరు వృధా కాదు, మరియు మీ కన్నీళ్లు అత్యంత విలువైనవి. మీరు ఎవరినైనా నవ్వించడానికి, మిమ్మల్ని మీరు మరిచిన ప్రతి రోజు, ఎవరి హృదయం గాయపడకుండా ఉండాలని, నిశ్శబ్దంగా ఉన్న ప్రతి రాత్రి, అలసిపోయిన ఎవరికోసమైనా ఆసక్తిగా నిలబడాలని నిర్ణయించిన ప్రతి క్షణం, ఇవన్నీ మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తున్నాయి. మీ మంచితనం కొన్నిసార్లు మీకు బాధను తెచ్చి ఉండవచ్చు, ఎందుకంటే ప్రపంచం దాన్ని ఎల్లప్పుడూ అర్థం చేసుకోవచ్చు. కాని ఆ మంచితనమే మిమ్మల్ని విశ్వంతో అనుసంధానం చేసి ఉంచింది. ఇప్పుడు ఆ మంచితనం, ఆ కరుణ మీకోసం కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది. చాలా సంవత్సరాలుగా మూసివేయబడిన ఆ తలుపులు తెరవబోతున్నాయి. కొన్నిసార్లు విశ్వం చాలా నెమ్మదిగా పనిచేస్తుంది, కాని అది ఇచ్చినప్పుడు ఎదురుచూపు కూడా ధన్యంగా అనిపిస్తుంది. ఈరోజు మీ ఆత్మ ఒక ప్రకంపనను అనుభవిస్తుంది. అది పరివర్తన యొక్క ముందస్తు సూచన ఇస్తుంది. అది నిశ్శబ్దంగా ఉంది, కాని గంభీరంగా ధ్వనిస్తుంది. మృదువుగా ఉంది, కాని శక్తితో నిండి ఉంది. మీరు జీవితంలో ఒక మలుపు వద్ద నిలబడ్డారు. ఇక్కడి నుండి ఏ దిశను ఎంచుకున్నా మీ ప్రయాణం వెనక్కి వెళ్లదు. ప్రతి అడుగు మిమ్మల్ని మీ జననానికి ముందే నిర్ణయించబడిన ఉద్దేశం వైపు నడిపిస్తుంది. అందుకే ఈ సందేశం ఈ రోజు మీ వద్దకు చేరింది. ఎందుకంటే మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విశ్వానికి మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేవలం మీతో కలిసి నడవటం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు మీరు ఈ మలుపు వద్ద నిలబడ్డారు. ఇక్కడ జీవితంలో ప్రతి క్షణం కొత్త అర్థాన్ని కలిగి ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్షణంలో
విశ్వం మీలో విత్తిన విత్తనం ఇప్పుడు మొలకెత్తబోతుంది. భూమిలో దాగి ఉన్న నీరు సూర్యకిరణాల ఎదుట బయటకు వచ్చినట్లు మీలోని కాంతి ఇప్పుడు బయటకు రావడానికి ఆతృతగా ఉంది. ఈ కాంతి, ఈ శక్తి మిమ్మల్ని మొత్తం ప్రపంచంతో సంధానం చేయబోతుంది. మీరు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణ ఇప్పుడు మీకు శక్తిని ఇవ్వబోతుంది. మీ కన్నీళ్లు ఇప్పుడు ఆశీర్వాదాలుగా మారాయి. మీ నిశ్శబ్దం ఇప్పుడు ఒక గొప్ప జ్ఞాన రూపం తీసుకుంది. ప్రతి బాధ, ప్రతి ఆవేదన ఇప్పుడు మీ వృద్ధికి ఒక భాగంగా మారింది. మీరు కోల్పోయినవి ఒక నూతన మార్గానికి కాదు, అనేక నూతన మార్గాలకు దారితీస్తున్నాయి. ఎప్పుడైనా మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు బహుశా మీకు ఏమీ స్పష్టంగా కనిపించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి అడుగు మిమ్మల్ని కొత్త ప్రపంచం వైపు నడిపిస్తుంది. అక్కడ ఏదీ అసాధ్యం కాదు. ఆ భయం, ఆ స్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు మీలోని ఆ శక్తిని గుర్తించారు. అది ఎప్పుడు మీ నుండి విడిపోలేదు. ఆ లోతైన నిశ్శబ్దంలో ఒక శక్తి ఉందని మీరు అనుభవించారు. అది మిమ్మల్ని ఉత్తేజపరచడమే కాకుండా జీవితంలోని ప్రతి సవాలును అధిగమించే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆగలేను అని మీతో మీరు చెప్పుకున్న ఆ క్షణం మీకు గుర్తుందా? ఆ క్షణమే ఇప్పుడు మీ జీవితానికి పునాదిగా మారింది. ఇప్పుడు మీరు కేవలం మీకోసం కాదు, మొత్తం సృష్టి కోసం ఒక శక్తిగా మారారు. మీ ప్రతి ఆలోచనలో ఇప్పుడు ఒక అదృశ్యమైన శక్తి ఉంది. అది మిమ్మల్ని మీ గమ్యాన్ని వైపు నడిపిస్తుంది. మరియు చాలా మంచి జరగబోతుంది. ఏదో అత్యంత శుభకరమైనది సంభవించబోతుంది. మిత్రులారా, ఈ విశ్వంలో ప్రతి విషయం ముందుగానే నిర్ణయించబడిందని మీకు తెలుసా? ఈ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక గొప్ప ప్రణాళికల్లో భాగం. ఈరోజు ఈ సందేశం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది మీ జీవితంలో రాబోయే ఒక అసాధారణ క్షణం గురించి. ఆ క్షణం మీ విధిని మార్చివేయబోతుంది. విశ్వం మీకు ఒక వ్యక్తిని కలిసి అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నాడు. ఈ సందేశం మీ హృదయానికి నేరుగా చేరడానికి ఉద్దేశించబడింది. ఒక వ్యక్తిని ఊహించండి. అతను మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని పరిష్కరించుకోవడంలో సహాయపడతాడు. అతను మీకు స్ఫూర్తిగా, మీ సహచరుడుగా, మీ గురువుగా, లేదా బహుశా మీ ఆత్మతో గాఢమైన అనుబంధం కలిగే ఒక వ్యక్తిగా ఉండవచ్చు అని గుర్తుంచుకోండి. ఈ వ్యక్తి సాధారణ సమయంలో రాడు. విశ్వం మీ జీవితంలోని చిన్న పార్టీలు మరియు పెద్ద అనుభవాల ద్వారా అతని రాకకు సన్నాహాలు చేసింది. విశ్వం ఎప్పటికే మీకు సంకేతాలను ఇవ్వడం ప్రారంభించి ఉండవచ్చు. మీరు ఏ కారణం లేకుండా ఒక అపరిచిత ముఖాన్ని పదే పదే గుర్తు చేసుకున్నారా? ప్రతి రాత్రి మిమ్మల్ని కలవరపరిచే ఒక కల గురించి ఆలోచించారా? లేదా మీరు విస్మరించిన ఏదైనా సంకేతం గమనించారా? ఈ సంకేతాలు విశ్వం మీకోసం ఒక ప్రత్యేక ప్రణాళికలను రూపొందించిందని సూచిస్తున్నాయి. విశ్వం ఎల్లప్పుడూ మనకు సందేశాలను ఇస్తుంది, అని మనం వాటిని విస్మరిస్తాం. ఈ వ్యక్తి మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాబోతున్నాడు, అని మీరు కూడా ఈ మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు ఎలా గుర్తిస్తారు? ఈ వ్యక్తి యొక్క ఉనికి మీ జీవితంలో చాలా భిన్నంగా ఉంటుంది. మీరు అతన్ని కలిసినప్పుడు మీకు ఒక విభిన్నమైన ప్రకంపన అనుభూతి అవుతుంది. మీ ఆత్మీయతలు ఇప్పటికే గుర్తించినట్లు అనిపిస్తుంది. ఆ క్షణంలో మీ హృదయం ఎంతో కాలం నుండి సిద్ధమవుతున్న వ్యక్తి అని తెలుసుకుంటుంది. అతను మీ ప్రేమికుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, గురువుగా లేదా ఒక అపరిచిత వ్యక్తిగా కూడా ఉండవచ్చు. అతను అకస్మాత్తుగా మీ జీవితంలోకి వచ్చి అన్నింటినీ మార్చివేయవచ్చు. మీరు ఈ వ్యక్తిని ఎప్పటికే తెలిసిన వారైనా కావచ్చు, కానీ విశ్వం ఇప్పుడు అతని నిజమైన ఉద్దేశాన్ని వెల్లడించి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీలోని ఆంతరిక గొంతుకు శ్రద్ధ వహించండి. విశ్వం మార్పుని ఇప్పుడే తీసుకొస్తుంది. మీరు దానికి సిద్ధంగా ఉన్నప్పుడు బహుశా విశ్వం మిమ్మల్ని మీరు ఉండాల్సిన దిశలో నడిపిస్తుంది. ఈ వ్యక్తి రాకముందు మీరు మిమ్మల్ని సిద్ధం చేసుకోవటం మీ బాధ్యత. విశ్వం యొక్క సందేశాలను హృదయపూర్వకంగా స్వీకరించండి మరియు మీపై నమ్మకం ఉంచండి. ఈ వ్యక్తి కేవలం మీ జీవితంలో ఒక భాగం కాదు, అతను మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. కాబట్టి ఇప్పుడు మీరు విశ్వం కోసం మీ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించిందని తెలుసుకున్నారు. దాన్ని విస్మరించవద్దు. స్నేహితులారా, కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలొస్తాయి. మనం ఒక గొప్ప రహస్యంలో భాగమే అని అనిపిస్తుంది. ఎవరో మన గురించి ఎక్కడో రాసి ఉండవచ్చు, ఎవరో మనల్ని చూస్తున్నారు, ఎవరో మనల్ని పిలుస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ ఆ గొంతును మనం పూర్తిగా వినలేం, ఆ సంకేతాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. మీరెప్పుడైనా అలా భావించారా? అవునని మీ సమాధానమైతే ఈరోజు ఈ క్షణం మీకు అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూడడం ఒక సంయోగం కాదు, ఏదో ఒక శక్తి మిమ్మల్ని ఈ సందేశాన్ని వినడానికి ఆకర్షించింది. ఇది సాధారణ రోజు కాదు. ఈ రోజు విశ్వం మిమ్మల్ని తన రహస్య సందేశంలో భాగం చేసిన రోజు. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి లభించదు. కేవలం ఎంపిక చేయబడిన ఆత్మలు మాత్రమే దీన్ని చూడగలవు. మరియు వాటిలో ఒకరు. విశ్వంలో ఒక రహస్య పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ప్రత్యేక ఉద్దేశంతో ఎంపిక చేయబడిన వారి పేర్లు నమోదు చేయబడ్డాయి. ఇది సాధారణ పుస్తకం కాదు. ఇది ప్రపంచంలో ముఖ్యమైన కారణం కోసం పంపబడిన వారి విధిని సంరక్షించే సంజాతి. ఈరోజు ఒక విషయం తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆ పుస్తకంలో మీ పేరు కూడా రాయబడింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీ పేరు ఈ రహస్య పుస్తకంలో ఎందుకు నమోదు చేయబడింది? విశ్వం మీకు ఈ సందేశాన్ని ఎందుకు పంపుతుంది? మరియు అతి ముఖ్యంగా ఇక ముందు ఏం జరగబోతుంది? ఈ సందేశంలోనే మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. కాబట్టి దీన్ని శ్రద్ధగా చివరి వరకు వినండి. మీరెప్పుడైనా ఆలోచించారా, మీరు ఈ ప్రపంచంలో సాధారణ మనిషిగా రాలేదని? ఒకవేళ అలా అయితే
మీకు ఈ సందేశం ఈరోజు లభించి ఉండేది కాదు. ప్రతి ఆత్మ ఇక్కడ ఒక కారణంతో వచ్చింది, కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ నిజమైన ఉద్దేశాన్ని గుర్తించగలరు. ఈ ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం లేదా జీవితాన్ని గడపడమే కాదు. మీరు జీవితంలో సంఘర్షణలు ఎదుర్కొన్నప్పుడు, ప్రతి విషయం మీకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, అప్పుడే నిజంగా విశ్వం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. బహుశా మీ జీవితంలో చాలాసార్లు మీరు విరిగిపోయినట్టు అనిపించి ఉండవచ్చు, మీ సొంత వారి సహవాసాన్ని కోల్పోయి ఉండవచ్చు, మీరు బహుశా చాలా ఒంటరితనాన్ని అనుభవించి ఉండవచ్చు, మీ విధిని ప్రశ్నించి ఉండవచ్చు. కానీ ఇదంతా ఒక పరీక్ష. ఈ పరీక్ష కేవలం వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. వారి పేరు విశ్వం యొక్క రహస్య పుస్తకంలో నమోదు చేయబడింది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు కేవలం సంయోగాలా, లేక మీకు ఏదో నేర్పించడానికి వచ్చాయా? మీరెప్పుడైనా అనుభవించారా? మీరెప్పుడో ఏదో గొప్ప విషయం కోసం సిద్ధమైపోతున్నారని? అవునని మీ సమాధానం అయితే, ఇప్పుడు ఆ సమయం తీరింది. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. విశ్వం మీకు సంకేతాన్నిస్తుంది. మీ నిజమైన గుర్తింపు ఇప్పుడు వెల్లడి కాబోతుంది. మీ కృషికి ఫలం లభించే రోజు దగ్గరలో ఉంది. మీలోని అన్ని అడ్డంకులు తొలగిపోయే సమయం వచ్చేసింది. ఈ వీడియో గాని మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.